హలో అండి, హాయ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను, కానీ కొంచెం టెన్షన్లో ఉన్నాను. సో ఎందుకన్నది మీ అందరికీ తెలుసు. నా వీడియో ఇంతకుముందు 2 వీడియోస్ చూసినట్లయితే ఈరోజు ఒక వీడియో అప్లోడ్ చేసిన, వీడియో హాస్పిటల్లోనే అప్లోడ్ చేసిన. సో ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదు. సో హర్షకి ఇప్పుడు స్నేక్ అయితే కాలుకి అయితే కాటేసిందండి. సో అది ఎలా వీడియోలో మీ అందరికీ చెప్తాను. సో నేను హాస్పిటల్లోనే ఉన్నాను ఇన్ని రోజులు, 3 రోజులు 4 రోజులు హాస్పిటల్లోనే ఉన్నాం అనమాట. ఇంతకుముందు ఏం జరిగిందంటే, ఊరికైతే వెళ్ళాను తిరునాళ్ళ జాతరకి. సో దానికి ముందే లీవులు వచ్చాయి, ఊరికి వెళ్ళాలి, పిల్లలు విలేజ్లో ఉండాలని అయితే అడిగారు పదే. నేను 2.5 years 3 years అయితే అవుతుందన్నమాట. ఈ 3 yearsలో 2.5 yearsలో నేను ఎప్పుడూ వెళ్ళలేదు. సో అట్లాగే పిల్లలు కూడా, సో నేను వెళ్తేనే తీసుకెళ్తాను, ఇప్పుడు ఎక్కడికి పంపించకూడదని డిసైడ్ అయ్యి నేను ఎక్కడికి పంపించలేదనమాట. సో అందుకోసం నేను పంపించకపోవడం వల్ల పిల్లలు అయితే నేను పోవాలి అమ్మమ్మ ఇంటికి, ఇంకా లీవులు అయితే ఇచ్చారు కదా అనేసి పంపించాను. సో పంపించిన తర్వాత ఏమైందంటే, పిల్లలు మామూలుగా బయటికి ఎక్కువ వెళ్ళరు, ఇంట్లోనే ఆడుకుంటారు. ఇంకా మా నాన్న కూడా బయటికి వెళ్ళొద్దని చెప్పాడంట. ఇంకా అక్కడ పిల్లలు ఉంటారు కదా, ఆడుకునే పిల్లలు, రారా బయటికి వెళ్దాము అట్లా ఇట్లా అని చెప్పి పిలిచారంట. ఇంట్లో టీవీ చూసేవాడు. ఇంకా బయటికి వెళ్ళినప్పుడు ఒక అన్న అయితే మా ఇంటికి ఎదురుగే ఉన్నారు. సో వాళ్ళు బాగా పొలం పంటలు అయితే పెడుతూ ఉంటారు. హర్ష రా పోదాం మా పొలం దగ్గరికి, చెనికే వేసాము, మా తోటలో కింకర్లు మారుదాం రా తోడుగా, నువ్వు కూడా చూసినట్లు ఉంటుంది కదా, ఎప్పుడు ఇంట్లోనే ఉంటామని సరదాగా అయితే పిలిచారంట. సో మ్యాటర్ అయితే చెప్తాను. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ చూపించే మెడిసిన్ అయితే ఒక్కసారికే కంప్లీట్ చేస్తారండి ఈ మెడిసిన్ అంతా. 3 బాటిల్స్ అనమాట, టోటల్ 2 చిన్న బాటిల్స్. తర్వాత ఇక్కడ చూపించిన ప్రతి ఒక్క ఐటమ్స్ ఒకేసారి మొత్తం వేసేస్తారనమాట. ఇవన్నీ గ్లూకోజ్ బాటిల్లోకి ఏం చేస్తారు. సో ఈ ఒక్కొక్కసారి మెడిసిన్ మనకి 4,500 అయితే అవుతుందండి. 2-3 సార్లు అయితే పెట్టారు. ఒక రోజుకు 15,000 20,000 బిల్ అయితే అయింది స్నేక్ కరిచిన దానికి. తర్వాత ఈ హాస్పిటల్ వచ్చేసి పాయిజన్ తాగుతారు కదా, అలాంటి వారికి అండి ఈ హాస్పిటల్. సో ఓన్లీనా, సో రాయచూట్లో మెయిన్ హాస్పిటల్ అనమాట ఇది. సో ఈ అన్నయ్యనండి, బండి మీద కూర్చుంటారు కదా, ఆ అన్నయ్య పిలుచుకొని వెళ్ళింది హర్షని. దగ్గర తీసుకెళ్ళిన తక్షణమే కింకర్లు, శనగ చెట్ల కింకర్లు మారుస్తూ ఉన్నారంట. సో మార్చేటప్పుడు ఏంటంటే వాడికి చూసుకోలే, ఎప్పుడు పొలం దగ్గరికి అట్లా పోలే కాబట్టి, వాడికి అలవాట్లు, ఎప్పుడు బెంగళూరులో పెరిగారు కాబట్టి సో వాడికి అంత మైండ్ లేదు. నార్మల్గానే వాళ్ళు పోతున్నారు కదా అలాగే వెళ్ళిపోయాడు. అక్కడ చెట్లలో అయితే స్నేక్ అయితే ఉన్నిందంటండి. ఆ స్నేక్ పేరు రక్తపెంజర్ అంట అండి. సో చాలా మందికి విలేజ్ సైడ్ ఆంధ్ర వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. సైడ్ వాళ్ళు వేరే వేరే పేర్లు అయితే పిలుస్తూ ఉంటారు. మోస్ట్లీ నాకు తెలిసి దాని పేరు డాక్టర్ అయితే చెప్పారు. ఇంకా పాము కూడా వీళ్ళు చూశారు కాబట్టి, ఇందాక వాళ్ళు పిలిచిపోయారు కదా, అన్నయ్య చూశారు, అన్నయ్య పెంజర్ అని చెప్పారు. ఇంకా సార్ అయితే వాళ్ళు ఓన్లీ స్నేక్ కరిచిన వాళ్ళకే చెప్తారు కదా, చూస్తారు. ఆ టెస్ట్లలో వాళ్ళు చెప్పారు రక్త పెంజర కరిసింటిదని చెప్పినారు. ఇంకా తీసుకొచ్చిన తర్వాత ఇమీడియట్గా నాకు అమ్మోళ్ళు అయితే ఫోన్ చేసి చెప్పలేదు. సో అమ్మోళ్ళు ఫోన్ చేసి చెప్పకుండా వాళ్ళే హాస్పిటల్కి తీసుకొచ్చేసారు. చూశారు కదా మన స్టార్టింగ్లో. మేమైతే నైట్ బయలుదేరేసినాము. నైట్ బయలుదేరేసి ఖచ్చితంగా లోపల తెల్లారిదాన్ని 3 గంటలు అయితే అయిందండి. శుక్రవారము తెల్లారిదాన్ని 3 గంటలు. నాకు నిజంగా మాటలు రాలేదు. ఈ వీడియో చూసినా నిజంగా ఈ వాయిస్ చాలా బాధగా ఉంది. ఎందుకంటే నేను అసలు మాటల్లో చెప్పలేను. నా బిడ్డకి ఎంత బాధ వచ్చింది నిజంగా. కళ్ళల్లో నేను డైరెక్ట్గా చూసిన తర్వాత దాన్ని నేను తీసుకోలేకపోయాను. పిల్లలకి ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లం రావడం ఫస్ట్ టైము. ఇలాంటి అది ఏదైనా ఉంటే నాకే వచ్చింటే బాగుండదు. నాకైతే నిజంగా మాటలు రావట్లేదు. నా బిడ్డకి ఇలా అయినందుకు నేను నిజంగా యాక్సెప్ట్ చేయలేకపోయినా. వాడికి హర్షకైతే ఇలా అయిన తక్షణమే అమ్మోళ్ళు నాకు అస్సలు ఫోన్ చేసి, సో హర్ష చెప్పలేదు, ఎవరు చెప్పలేదు, అమ్మ వాళ్ళు కూడా చెప్పలేదు. ఇంకా వాడు చెప్పే సిచ్యువేషన్ లేడు కాబట్టి కనీసం అమ్మ వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి చెప్పలేదు. టెన్షన్ తీసుకుంటాను, భయపడతాను అనేసి వాళ్ళు నాకు చెప్పకుండా కవర్ చేసి ఇంకా అలాగే అంబులెన్స్లో పిలుచుకొని వెళ్ళిపోయినారు. సో విషయాలు ఏంటంటే నాకే నిజంగా చాలా బాధ వేసింది. నా చిన్న కొడుకు చిట్టి అయితే ఫోన్ చేసి చెప్పాడండి. వాళ్ళు నా పెద్ద కొడుకుని తీసుకొని హాస్పిటల్కి అయితే చిన్నోడు ఏం చేశాడంటే, పక్కింటి వాళ్ళది వేరే వాళ్ళది ఫోన్ తీసుకొని నా నెంబర్ ఎప్పుడు మైండ్లో పెట్టుకుంటాడనమాట. సో అందుకోసం ఇంకా నా నెంబర్ వాళ్ళ ఫోన్లో కొట్టి పక్కింటి ఫోన్ నుంచి అయితే చేశాడు. వాడికి మాటలు రాలేదు. చేసిన వెంటనే గట్టిగా ఏడ్చేశాడు. ఏమైంది నాన్న, ఇద్దరు మామూలుగా గొడవ పడుతూ ఉంటారు కదా. సో నేను అదే అనుకున్నాను. ఏడుస్తున్నాడు కానీ నోట్లో మాటలు రాలేదు చిట్టికి. ఏమైంది, అన్న కొట్టాడా అని అడిగాను. లేదమ్మా, అన్నకి పాము కొరికేసింది, ఎట్లమ్మా, ఇంకా అన్న ఎట్లమ్మా, నాకు అన్నని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు అన్నమా అని చిట్టి అయితే చాలా గట్టిగా ఏడ్చేశాడండి.
వాళ్ళని చూసి కూడా పక్కింటోళ్ళు పాపం ఊర్లో చాలామంది అందరూ కూడా చాలా బాధపడ్డారు. సో ఈ ఒక్క విషయంలో ప్రతి ఒక్కరూ ఆశీర్వాదం అయితే ఇచ్చినారు. మా ఊరోళ్ళు కానీ పక్కన ప్రతి ఒక్కరు తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ దేవుణ్ణి కోరుకున్నారు. నా బిడ్డకి బాగా అయిపోవాలని చాలామంది కోరుకున్నారు. మీ అందరి ఆశీర్వాదం ఎక్కువ ఎఫెక్ట్ లేకుండా సో తొందరగా కోలుకోగలిగినాడు అనమాట. చూసారా, నేను నైట్ అయితే 3 గంటలకైతే ఇంకా అక్కడ పని దగ్గర డ్యూటీలో అయితే వాడికి ఇంజక్షన్లు వేసిన, ఇక్కడ సెలూన్ బాటిల్ పెట్టిన, అస్సలు మత్తు కొట్టేసింది పూర్తిగా. తలభారము, ఇంకా బ్లడ్, వామిటింగ్స్ ఇవంతా చాలా ఏదేదో అయిపోయిందిలే బాడీ. సో అడికి పోయి చూసిన తక్షణమే నేనైతే ఇంకా ఒక రకంగా సో ఫోన్ చిట్టి చేసిన తక్షణమే నేనైతే డ్యూటీ దగ్గర వాళ్ళ ఇంట్లో పని చేస్తూ ఉన్నాను. సో వాళ్ళ ఇంట్లో పని చేసేటప్పుడు ఇంకా నాకు వాడు చెప్పిన తక్షణమే మైండ్ నిజమా అబద్ధమా అన్నట్లు నాకు మైండ్ తీసుకోలేకపోయినా. సో అప్పుడైతే ఇంకా వెంటనే నాకు బాడీ వైబ్రేషన్ వచ్చేసింది. కింద పడిపోయి కూర్చొని అట్లాగే. సో వాళ్ళ ఇంట్లో వంట చేస్తాను కదా, సో వాళ్ళు వచ్చేసి గబగబా నాకు వాటర్ తప్పించేసి కొంచెం మెడిసిన్లు చూశారు కదా. ఈ బాటిల్ వచ్చేసి ఒక బాటిల్ వచ్చేసి 750 అండి. ఇవి సుమారుగా దగ్గర 100 బాటిల్స్ దాకా మెడిసిన్ అయితే వేసినారు. 3 days ఫుల్గా ఉన్నాం అక్కడ. 3 రోజులు అడ్మిట్ చేశారు. సో ఆ 3 రోజులకి ఇవి వచ్చేసి 100 బాటిల్స్ దాకా వేసినారండి. ఇది వచ్చేసి బాడీలో అన్ని టెస్టులు చేస్తారండి. యూరిన్ తీసుకొని, బ్లడ్ తీసుకొని, ఇంకా వాడికి ఎంత తగ్గింది, ఎంత ఎక్కింది అనేసి, ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని అన్ని టెస్టులు చేసి ఈ మాదిరిగా రిపోర్ట్లు అయితే ఇచ్చినారు. ఈ రిపోర్ట్ టెస్టులు అయితే వాళ్ళు డైలీ చేశారు హర్షకి. ఎందుకంటే రోజు రోజుకి ఎక్కుతుందా తగ్గుతుందా అనేది వాళ్ళకి ఒక క్లారిటీ కోసం. అయితే ఫస్ట్ రోజు అయితే సన్నగానే ఉన్నింది, కానీ కాట్లు వేసిన దగ్గర మాత్రమే ఒక రవ్వ అట్లా ఉన్నింది. కానీ సో సెకండ్ డే, థర్డ్ డే రోజు ఇంకా మొత్తం మోకాల వరకు, ఇక్కడ వేసింటే కాటు మోకాల వరకు చాలా లావ్ అయిపోయింది. సో ముందన్న నేను ఏంటంటే హాస్పిటల్లో వీడియో అయితే కొంచెం మేము ముందుకు తీసుకొచ్చి మీ అందరికీ చూపించాలని వీడియో అయితే కొంచెం షూట్ చేసిన. వాటిని ఎడిటింగ్ చేసి నేను అప్లోడ్ చేయలేకపోయినా. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి పోయి కూడా డిశ్చార్జ్ చేసి శనివారం సాయంకాలం డిశ్చార్జ్ చేసినారు. సో గురువారం సాయంకాలం హాస్పిటల్కి తీసుకెళ్ళి, శుక్రవారం, శనివారం సాయంకాలం అయితే నైటు 9 గంటలు అయింది మేము ఇంటికి పోయే లోపల డిశ్చార్జ్ చేసుకొని. సో ఆ రోజు చూడాలి ఇంకా చాలా లావ్ అయిపోయింది కాళ్ళు, చూడండి ఇంకా లావ్ అయిపోయింది. నేను ఒక్కొక్కసారి తీలే, ఇంకా బాబుని చూసి నాకు మనసు ఒప్పుకోలేదు. అది కాక నాకు మైండ్ పనిచేయక ఏం చేస్తున్నా నాకే తెలియలేదనమాట. నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్ మన శత్రువులు కూడా జరగకూడదు. ఎవరికి ఎలాంటి మూగ జంతువులు కూడా జరగకూడదు, ఎవరికి జరగకూడదు. మనిషి అన్న వారికి ఇలాంటి ప్రాబ్లమే రాకూడదు అని అనిపించింది. ఇంకా మళ్ళీ టెస్టులకు అయితే రాపించారు. చూసారు కదా ఈ టెస్టులన్నీ పదే అసలు ఎన్ని బాటిల్స్ పెట్టారో నాకైతే కౌంటింగే లేదు. వాటిల్లో ఒక్కొక్కసారి 10 బాటిల్స్ వేసేస్తారు. ఇంజక్షన్లు కూడా చాలా వరకు బాటిల్స్ ఇంజక్షన్లు అన్ని వేసి చెయ్యి అంతా ఊదిపోయింది హర్షకైతే. ఇది ఆ పౌడర్ వచ్చేసి ఓన్లీ స్నేక్ అంటే పాముకి విషం తగ్గడానికి. సో అవే ఎక్కువ వేశారు, సుమారు 100 బాటిల్స్ దాకా వేసినారు. ఫుల్ కాస్ట్లీ మెడిసిన్ అండి, డబ్బులు అయితే బాగా ఎక్కువ అవుతాయి. సో డబ్బులు పోయినా ఇక్కడ ఏంటంటే 100% రిజల్ట్ అయితే ఇస్తారండి వాళ్ళు. ఈ డాక్టర్ రాయచూట్లోనే మెయిన్ ఫేమస్ అనమాట ప్రాబ్లమ్స్కి. ఆయనే ఆ మెయిన్ హాస్పిటల్ అదే అనమాట రాయచూట్లో. ఇలాంటి ప్రాబ్లమ్స్కి పాయిజన్ తాగిండే వాళ్ళకి, పాము కాట్ల వాళ్ళకి, ప్రతి ఒక్కరికి ఈ హాస్పిటల్ 100% బెస్ట్ అనమాట. సో మీకు ఎవరికైనా కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు రాయచూట్లో నారాయణ రెడ్డి హాస్పిటల్కి అయితే ఖచ్చితంగా వెళ్ళి, ఎందుకంటే ఆయన డబ్బులు ఎక్కువ తీసుకున్నా కానీ సో ట్రీట్మెంట్ అయితే మనకి 100%. లాస్ట్ స్టేజ్లో ఉండే వారిని కూడా ఇలా పాము కాటు గురయ్యి నాగబాములు ఉంటాయి కదా, సో అలాంటి వారిని కూడా ఆయన బతికించారంట. సో హాస్పిటల్లో ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు చెప్తున్నారనమాట. ఇంకా మళ్ళీ బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్కి అయితే ఇచ్చినామండి. 10 బ్లడ్ తీస్తూనే ఉన్నారు. వాడు ముందే సన్నగా ఉన్నాడు. ఇంకా బ్లడ్ తీస్తుంటే నిజంగా నాకు ఇంకా బాధ తట్టుకోలేకపోతున్నా. ఇక్కడ ఏంటంటే ఇంకా ఏం తినలేదండి, 2 days వరకు ఏం తినలేదు. తర్వాత శుక్రవారం సాయంకాలము హర్షకి నేను పాలు, బ్రెడ్ ఇమ్మని చెప్పారు. అంతకుమించి ఏమి ఇయ్యొద్దన్నారు. సో సరేలే అనేసి పాలు, బ్రెడ్ అయితే హర్షకి ఇంకా ఒక చేతికి ఇంజక్షన్ తినలేరు కదా, సో అందుకోసం నేనే తినిపిస్తున్నాను. నిజంగా ఏ తల్లికి ఇలాంటి బాధ రాకూడదని కోరుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఆ బాధ ఏంటో నిజంగా మాత్రమే తెలుస్తుంది, వేరే ఎవరికి తెలియదు. తల్లికి చాలా ఎక్కువ ఉంటుంది.
సో నేనైతే నిజంగా తీసుకోలేకపోయినాచింది. ఇంకా అక్కడ ఏడుస్తుంటే మా అమ్మ మా నాన్న అందరూ అరుస్తున్నారు. బిడ్డ ముందు ఏడిస్తే ఇంకా వాడు టెన్షన్ ఫీల్ అయ్యి నాకు ఏదో అయిందని టెన్షన్ పడతాడనేసి అంతా నన్నే అరిచారనమాట. ఇంకా నేను వాడి ముందర ఏడ్చకుండా బయటికి వెళ్ళి రోడ్డు మీద కూర్చొని ఏడ్చేసాను. ఎందుకంటే పట్టుకోలేకపోతున్నా, దుఃఖం అన్నది ఆగట్లేదు, ఎక్కువైపోయింది. ఇంకా సడన్గా నా బిడ్డ అంత బాగా అన్నం తింటూ బాగున్నాడు. బాగా వాడు తినేది నేను చూస్తే నేను హ్యాపీగా నా బిడ్డ బాగా తింటున్నాడు బాగా ఫీల్ అయ్యేదాన్ని. సో వాడి ముందర హాస్పిటల్లో ఆ ఫుడ్ తినడానికి కూడా నాకు మనసు ఒప్పుకోలేదనమాట. వాడిని ముందు పెట్టుకొని నేను ఫుడ్ కూడా తినలేకపోయినాను. 2-3 రోజులు హాస్పిటల్లో ఉన్న రోజులు నేను ఫుడ్ కూడా సరిగా తినలేదండి. అలా అనిపించింది నాకు ఈ బాధ. మనీ అయితే ఖచ్చితంగా చాలా ఎక్కువ అవుతుంది, రిజల్ట్ అయితే ఉంటుంది. ఇదే హాస్పిటల్ నుంచి ఇంకా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయి, పక్షవాతం కానీ, బ్రెయిన్ అంటే మతిమరుపు ఉండడం కానీ, బోన్ పెయిన్స్ ఉన్నా కానీ, మోకాలు నొప్పులు ఉన్నా కానీ, సో ఆయన ఏదైనా అంటే మానసికంగా ఏదైనా లోపల బాధపడుతున్నా, పెద్దవాళ్ళకి కానీ ఏదన్నా కానీ కొంచెం ఏదైనా స్ట్రెస్కి గురయ్యి కొంచెం వేరే వేలో వెళ్ళిపోతారు కదా కొంతమంది మైండ్ని. సో ఆ విధంగా బయట నుంచి కూడా పెద్ద పెద్ద డాక్టర్లను అయితే ఈ హాస్పిటల్కి అయితే పెద్ద డాక్టర్లు కూడా ఇంకా బయట నుంచి కూడా వస్తూ ఉంటారు. సో ఎందుకంటే పేషెంట్లు రకరకాల పేషెంట్లు అయితే వస్తుంటారు. సో మొన్నైతే ఇంకా ఒక ఆయన అయితే వచ్చారు, జ్వరం తలకెక్కిపోయింది. ఆయన పిచ్చిగా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు అనమాట. సో అందుకోసం పెద్ద డాక్టర్ని బయట నుంచి అయితే పిలిపించినారు. సో ఈ పెద్ద ఆయన ఏం చేస్తున్నారంటే కాలు ఇంకా వాపు ఎక్కువ ఉంది, నొప్పి. సో అందుకోసం నేనైతే అడిగాను డాక్టర్లకు, చెప్తే డాక్టర్ ఏదో ఒక అంటే పోత మందు రాయించాడు అనమాట. ఇది కలకండ లాగా ఉంది, మనకి టేస్టింగ్ సాల్ట్ ఉంటుంది కదా, సో ఆ విధంగా అయితే ఉంది. సో దాని పేరు ఒక ప్యాకెట్ అయితే చూపిస్తాను నేను, చూడండి. అయితే రోట్లో వేసి దంచాడు. సో దంచి గ్లీజరింగ్ ఉంటుంది కదా ఆయిల్, సో గ్లీజరింగ్ ఆయిల్ అందులో వేసి చూడండి, ఇది దీంట్లో ప్యాకెట్ అయితే ఇది. సో ఈ ప్యాకెట్లో ఇది గ్లీజరింగ్ వేసి దంచి బాగా నూరేళ్ళ పేస్ట్ లాగా నూరి ఈ విధంగా పట్టులాగా పట్టి దీన్ని అయితే రోజుకు 2 times అయితే వేయాలంట, పొద్దున్నే సాయంకాలం. సో రోజుకు ఒకసారైనా 2 times అయినా వేయాలి అని చెప్పినారు, తగ్గే వరకు. ఇంకా ఈ పెద్ద ఆయన అయితే ఫస్ట్ అన్నారు కదా, ఆయన ఒకసారి అయితే చూపించారు మా నాన్నకి. ఇంకా ఆయన ఒకసారి చూపించిన తర్వాత మా నాన్న డైలీ అయితే హర్షకి ఈ విధంగా పట్టు అయితే. సో ముందు వీడియోలో ఇంకా చూపిస్తాను మీకు. ఇంకా ఊర్లో ఉన్నప్పుడు 2 days ఉన్నాను కాబట్టి అక్కడ వీడియోస్ పెడదాం అనుకున్నాను. మా ఊర్లో అయితే మాత్రమే సిగ్నల్స్ వస్తాయి, వీడియో అప్లోడ్ చేయడం అయితే కుదరదు. ఇలాంటి బాధ ఎవరికి రాకూడదని నేను కోరుకుంటున్నా. ఇంకా ఈ తాత అయితే మొత్తంగా అప్లై చేసినారు. ఇంకా మనం ఏదైనా అడిగితే తాత కూడా చెప్పారు కానీ ఆయనకు కొంచెం కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు పాపము. సో ఏదో అలా పూసారు మొత్తానికి. ఇంకా తర్వాత మా నాన్న చూసుకున్నారు కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్న అయితే నీట్గా అప్లై చేసినారు. సో మా ఊరోళ్ళు అయితే నిజంగా అండి కట్టు కదిలి వచ్చేసారు, ఒక 100 మంది దాకా వచ్చేసారు. ఊర్లో చాలా మంది వచ్చేసారు, అసలు చూడడానికి హాస్పిటల్ నిండుకు మా రూమ్ అంతా పట్టలేదనమాట. సో ప్రతి ఒక్కరూ ఆశీర్వదించి బాగా అవుతుంది, ఏం కాదు, చాలా మంది ధైర్యం చెప్పి ఏం కాదని భరోసా అయితే ఇచ్చినారండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని చెప్పండి. మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని